అందరికీ నమస్తే అండి. సమాజంలో మన చుట్టూ తప్పులు, నేరాలు, మోసాలు, ఘోరాలు, పాపాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బాధితులు, నిందితులు 2 రకాల వాళ్ళు ఉంటారు. అంటే మోసం చేసేవాళ్ళు, మోసపోయేవాళ్ళు. చాలా విషయాల్లో మోసం చేసేవారిదే మనం తప్పు అంటాం. కానీ పర్టికులర్గా డబ్బు విషయానికి వచ్చేసరికి మోసపోయే వాళ్ళదే తప్పుగా మనం చూడాలి కొన్ని విషయాల్లో. ఉదాహరణకు మీరు 10 లక్షలు పెట్టుబడి పెట్టండి, 6 నెలల్లో మీకు ₹1,00,00,000 తిరిగి వస్తుంది అంటారు. అలా పెట్టి మూడు సంవత్సరాలు వీళ్ళు కడతారు. చివరికి వాళ్ళు బోర్డు చెప్పేసి 200 కోట్లు 300 కోట్లు వచ్చాక వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యాక వెళ్ళిపోతారు. లేదా మేము ఒక పెద్ద కొత్త కంపెనీ పెడుతున్నాము, కన్స్ట్రక్షన్స్ పెడుతున్నాము, మాకు ప్రభుత్వం నుంచి ఒక ప్రాజెక్ట్ రాబోతోంది, ఆ ప్రాజెక్టు విలువ 500 కోట్లు కాబట్టి మాకు పెట్టుబడులు కావాలి, తలో 5 కోట్లు పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఒక 100 మంది నుంచి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన డబ్బులు వచ్చాక ఎత్తేస్తారు. సో ఇదేముంది, మహా అయితే 420 కేసు అవుద్ది. తర్వాత ఐపీ పెడతారు, 420 కేసు అవుద్ది, ఒక 3 నెలల లోపల ఉంటారు, డబ్బులు రికవరీ అవ్వవు, వాళ్ళ జీవితం మొత్తం సెటిల్ అయిపోద్ది అనమాట. సో ఇలా డబ్బు ఆశ ఎంత తెలివైన వాడినైనా సరే మోసపోయేలా చేస్తుంది. అధిక తెలివితేటలు ఉన్నవాళ్ళు, మోసకారులకు ఈ డబ్బు ఆశ ఉన్న వాళ్ళలో ఉన్న ఈ ఆశే వాళ్ళను మోసం చేసేలా చేస్తుంది, వీళ్ళను మోసపోయేలా చేస్తుంది. నేను ఈనాడులో ఈరోజు పొద్దున్న చదివిన ఒక వార్త, అది చదివాక నవ్వాలో ఏడవాలో అర్థం కాల. సినిమాల్లో జరిగిన క్రైమ్ అనమాట, ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఇప్పటికే మన చుట్టూ రకరకాలుగా సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి, మన చుట్టూ రకరకాల మోసగాళ్ళు ఉంటున్నారు. ఒకసారి పక్కన చూడండి, కమండలం అమ్మితే కమిషన్ 3 కోట్లు టోకరా, రైతు నుంచి కొట్టేసిన మోసగాడు. ఆ వార్త చదువుతా మీకు మొత్తం అర్థమైపోద్ది కాన్సెప్ట్. మహిమగల కమండలం అమ్మితే కోట్ల కమిషన్ వస్తుందంటూ ఓ రైతు నుంచి ఏకంగా 3 కోట్లు కొట్టేశాడు ఒక కేటుగాడు. ఈ మోసం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. పెనమలూరు సిఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం పోరంకికి చెందిన ఓ రైతుకు విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన కొర్లగుంట లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి 2019లో పరిచయం అయ్యాడు. కొద్ది రోజులకే లక్ష్మీప్రసాద్ మోసం వల విసిరాడు. విశాఖపట్నంలోని సింహాచలం సమీపంలో మహిమగల కమండలం ఉందని, దాని విలువ 1000 కోట్లు అని, దాన్ని అమ్మిపెట్టడం ద్వారా 10 కోట్ల వరకు కమిషన్ వస్తుందని నమ్మబలికాడు. ఈ విషయమై సదరు రైతు ఆసక్తి చూపడంతో అతడిని బెంగుళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర నగరాల చుట్టూ తిప్పి కొందరిని పరిచయం చేశాడు. దాన్ని వారే అమ్ముతారని, అందుకు మనం వారికి కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు. అది నమ్మిన రైతు విడతల వారీగా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించాడు. ఇలా 2019 నుంచి 2025 వరకు 3 కోట్ల వరకు సమర్పించుకున్నాడు. చూసారా, ₹1000 అంట కమండలం అంట, దాన్ని అమ్మితే 10 కోట్ల రూపాయలు కమిషన్ వస్తుందంట. సో అలా అమ్మడానికి ఈయన కొంత డబ్బు కట్టాలంట. 2019 నుంచి 2025 వరకు యూపీఐ ద్వారా అప్పుడో 50,000, అప్పుడో 25,000, అప్పుడో 30,000, అప్పుడో 80,000, అప్పుడో 90,000 అలా ఇస్తూ ఈ 6 సంవత్సరాల్లో 3 కోట్ల రూపాయలు ఇచ్చాడంట. అలా ఇచ్చి అయితే ఆ రైతు కొంతకాలం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో తాను ఇక ఖర్చు చేయలేనని, అప్పటికే అప్పులు పాలయ్యానని లక్ష్మీప్రసాద్కు తెలిపారు. కమండలం అమ్మడం ద్వారా వచ్చే కమిషన్ కూడా తనకు అవసరం లేదని, తాను ఇచ్చిన 3 కోట్లు తిరిగిస్తే చాలని వేడుకున్నారు. అప్పటి నుంచి లక్ష్మీప్రసాద్ బెదిరింపులకు దిగడం మొదలెట్టాడు. మోసపోయినట్టు గుర్తించిన రైతు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం చెప్పాలి దీని విషయంలో? ఎవరు తప్పు అంటారు? కమండలం 1000 కోట్ల, అది అమ్మితే 10 కోట్ల కమిషనా? 6 సంవత్సరాల పాటు 3 కోట్ల రూపాయలు యూపీఐ ద్వారా పంపిస్తాడా? ఈయన దగ్గర లేకపోయినా అప్పు తీసుకొచ్చి మరీ పంపిస్తాడా? ఇక్కడ సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఒక 50,000 ఇచ్చేసిన తర్వాత, అరే ఎలాగ 50 ఇచ్చాం కదా తప్పదులే, అడుగుతున్నాడుగా చూద్దాం అని చెప్పి ఇంకొక 50 ఇస్తారు. 1,00,000 అయిపోద్ది. 50కి 50 1,00,000 అయిపోద్ది. అప్పుడైనా తేరుకొని, ఒరే మనం ₹1,00,000 ఇచ్చాము ఇంకా మనకి రావట్లేదు, సో ఇక్కడ మన వైపు నుంచి 1,00,000 పోయింది, అటువైపు నుంచి మనకు 1% కూడా రావట్లేదు, పాజిటివ్ ఏమీ కనిపించట్లేదు, ఈ 1,00,000తో ఆగిపోదామని ఆగుతాడా? ఆగడు. ఇంకొక 1,00,000 అలా 6 సంవత్సరాల వ్యవధిలో 3 కోట్ల రూపాయలు పంపించాడంటే చూడండి. సో ఇక్కడ మోసపోయిన వాడి మీద జాలిపడాలా, సానుభూతి చూపించాలా? అరే అది అది అనైతికంరా, అది నిజంగా అబద్ధంరా అని మొహం మీద నీళ్లు కొట్టి లేపాలా? అసలు ఏం చేయాలి ఇటువంటి వాళ్ళని?
ఖచ్చితంగా జాలిపడాలి, సానుభూతి చూపించాలి. ఎందుకంటే మోసపోయాడు కాబట్టి. అది కూడా 1,00,000, 2,00,000, 10,00,000, 20,00,000 కాదు, 3 కోట్ల రూపాయలు. సో అంటే ఈ వార్త చదివిన తర్వాత, పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్లో ఈ వార్త చదివిన తర్వాత నేను అప్పుడే చెప్పాను. సో ఇక్కడ మోసం చేసేవాళ్ళు రకరకాలుగా ఉంటారు, రకరకాల వేషాలు వేసుకొని వస్తారు. సో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏవి డబ్బులు ఫ్రీగా రావు. అస్సలు డబ్బు ఎప్పుడూ ఫ్రీగా రాదు. ఫ్రీగా ఒక్క 10 రూపాయలు వచ్చినా సరే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక నష్టం ఉంటుంది అనేది మనం ముందుగానే అలర్ట్గా ఉండాలన్నమాట. మీరు 100 రూపాయలు పెట్టండి, మీకు నెల రోజుల్లో 1000 రూపాయలు ఇస్తాము. మీరు 1000 రూపాయలు పెట్టండి, నెల రోజుల్లో మీకు 10,000 ఇస్తాము. ఇవన్నీ ఫ్రీగానే ఇస్తారా? ఊరికే ఇస్తారా? తెలుసుకోవాలిగా. అసలు 1000 రూపాయల కమండలం అన్నప్పుడు, 1000 కోట్ల రూపాయల కమండలం అన్నప్పుడు నిజంగా కమండలంలో ఏముంది? 1000 కోట్లకి ఎవడు కొంటాడు? ఎవడంటే కొంటాడు 1000 రూపాయలకి? 1000 కోట్లకి ఈ రోజుల్లో ఒక పొలిటీషియన్ కొంటాడా? ఒక బిజినెస్ అనిల్ అంబానీ కొంటాడా? అదానీ కొంటాడా? 1000 కోట్ల కమండలమా? ఆ కమండలం కొనేవాళ్ళు దేశంలో ఉంటారా? ప్రపంచంలో ఉంటారా? పోనీ ఏదో 1 కోటి రూపాయల కమండలం రా బాబు, నువ్వు అమ్మితే నీకు 1,00,000 రూపాయలు 2,00,000 వస్తాయిరా బాబు అంటే ఏదో నమ్మశక్యంగా ఉంటుంది. కమండలం ఖరీదు 1000 కోట్లు, వచ్చే కమిషన్ 10 కోట్లు. అంతా కూడా ఒక అభూత కల్పన. సో వాడు ఆ లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి ఒక 1000 మందికి కథ చెప్పుంటాడు. ఆ 1000 మందిలో 999 మంది నమ్మకపోయినా పాపం ఈ ఒక్కడే నమ్ముంటాడు, బలైపోయాడు అంతే. సో అందుకే అస్సలు నమ్మకూడదు. కాకమ్మ కథలు, సినిమా కథలు ఎలా నమ్ముతారు? ఈ రోజుల్లో కూడా ఇంత సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఎలా నమ్ముతారండి? పిచ్చి కథలు. సినిమా స్టోరీలా ఉంది, ఇది సినిమాలో జరిగిన క్రైమ్లా ఉంది. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. ఒకసారి అప్రమత్తంగా ఉంటే మంచిదని చెప్పడానికి చేశాను. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా. కంటెంట్ చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్, లడ్డూపల్లెం.com అని. ఈ లడ్డూపల్లెం.com ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర యూనిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మీకు బయట ఎక్కడా కూడా దొరకవు అనమాట ఈ ప్రోడక్ట్స్. వీళ్ళు ఈ మధ్య పౌడర్స్ కూడా కొత్తగా లాంచ్ చేశారు, హాట్ స్నాక్స్ లాంచ్ చేశారు. ఒక 20 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర ఈ 4 మిల్లెట్స్తో పాటు సీడ్స్తో చేసిన లడ్డూలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు అండ్ మఖానా సీడ్స్, ఇలా వీళ్ళు సీడ్స్తో చేసిన లడ్డూలు, డ్రై ఫ్రూట్స్తో చేసిన, వాటితో పాటు మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి. ఈ సీడ్స్తోనూ అండ్ డ్రై ఫ్రూట్స్తో చేసిన పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్ ఉంటుంది, అండ్ మునగాకు పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు అండ్ డ్రై డేట్స్ పౌడర్, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో వీలైతే మీరు బుక్ చేసుకోండి. లడ్డూపల్లెం.com వెబ్సైట్ విజిట్ చేయొచ్చు, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ.